హాయ్ అండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే కదండి. అందరు వాడుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా. ఇంత మంచి హెయిర్ ఆయిల్ని అందించినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. వాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిందంట. ఫస్ట్ 1 వీక్లోనే కంట్రోల్ అయిపోతుందండి. సెకండ్ థర్డ్ వీక్ కల్లా మీకు రీగ్రోత్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి వాడిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మన హెయిర్ ఆయిల్ని మీరు స్టాప్ చేసేసుకోవచ్చండి. మీరు మామూలుగా మీ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా. ఎందుకులే ఇది ఇంత బాగున్నప్పుడు ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే తప్పితే మీరు ఏదైనా వాడుకోవచ్చండి. మీ జుట్టు కంట్రోల్ అయిన తర్వాత ఊడిపోవటం అప్పుడు మీరు ఆపేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ దాకా అందరూ పెట్టుకొని మంచి నల్లటి జుట్టుని సొంతం చేసుకోవచ్చండి. వైట్ హెయిర్ని అయితే అస్సలు రానివ్వదండి. ముందు జాగ్రత్తగా కనుక ఈ హెయిర్ ఆయిల్ని మీరు అప్లై చేసుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు అనేది జీవితంలో రాదండి. అంత మంచి జెన్యూన్గా తయారు చేసే పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ చూడండి, చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా స్వచ్ఛంగా ఉందో. ఇది మన తల మీద అప్లై చేసుకున్నామంటే కూల్గా చల్లగా ఉంటుంది. కుదుళ్ళు కూడా స్ట్రాంగ్ అయిపోతాయండి. హాస్టల్లో ఉండే పిల్లలు ఏంటి, ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా తలస్నానం చేయొచ్చండి. అంత మంచి హెయిర్ ఆయిల్ని మిస్ అవ్వకండి, త్వరపడి తీసుకోండి. మీరు హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేసుకోండి ఈ ఆయిల్ని వాడుకొని. అలానే ఈ ఆయిల్ని ఐబ్రోస్కి కూడా పెట్టుకుంటే తెల్ల ఐబ్రోస్ రాకుండా ఉంటాయండి.